ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. జియో ఫైనాన్స్ అనేది కొత్తగా లాంచ్ చేసింది సరికొత్త ఫీచర్తో. అదేంటి అంటే ట్యాక్స్ ని ఫైల్ చేసుకునే విధానం కేవలం 24 రూపాయలతోనే. అసలు ఇది అసిస్టెన్స్ కనుక ఇస్తే కనుక 999 రూపాయలు అయితే అవుతుందట. అసలు దీనికి సంబంధించి ఈ ఫీచర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో వచ్చేసి జాబ్స్ అని పోగొట్టేస్తుందంటే, మరి ఇప్పుడు జియో ఫైనాన్స్ వచ్చేసి ఇప్పుడు సీఏ వాళ్ళ జాబ్స్ అన్ని కూడా పోగొడుతుందా అని చెప్పి చాలా మంది కూడా సందేహపడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ మనతో బిజినెస్ అనలిస్ట్ అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. యాక్చువల్లీ ఇప్పుడు జియో ఫైనాన్స్ కొత్త ఫీచర్ తో వచ్చింది. సో ఎటు అడుగు పెట్టినా కూడా వాళ్ళు మిగతా వాళ్ళకి ఒక మోనోపోల్ అయిపోతారు. సో ఇప్పుడు మరి దీనివల్ల సీఏ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏం లేదండి, అంటే ఇంతకు ముందు చాలా వెబ్సైట్స్, చాలా సాఫ్ట్వేర్స్ వచ్చాయి. క్లియర్ ట్యాక్స్ ఇస్ ద క్లియర్ విన్నర్. ఇందులో క్లియర్ ట్యాక్స్ అనే ఒక పోర్టల్ ఉంది, మీరు చూస్తుంటే. అవును. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా ఫిల్ చేసే పోర్టల్ కూడా ఇచ్చారు. వన్స్ యూ హిట్ ఆన్లైన్ ఇట్ విల్ ఫిల్ ఆల్ యువర్ డీటెయిల్స్. మీరు నిన్న నిర్మలా సీతారామన్ టీమ్ లో ఒక పర్సన్ పార్లమెంట్ కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇదే విషయం మీద అడిగితే. ఈ రోజు జనాలు అబౌవ్ 75 years వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ మించి పెన్షన్ పెంచి రాకపోతే వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా పర్లేదు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రెండోది, ఇండివిజువల్స్ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అయ్యి ఆన్లైన్ ఫైలింగ్ అని ఒకటి వస్తుంది, అది ఆటోమేటిక్ గా ఫీడ్ చేస్తుంది. నెంబర్ చూసుకొని నువ్వు క్లిక్ కొడితే కూడా అయిపోతుంది. అది డోంట్ నీడ్. బట్ ద క్వశ్చన్ కేమ్ హియర్ ఈజ్, చాలా మంది అవుట్ సైడ్ ఇప్పటికీ సీఎల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఏముందిలే మనం చేయగలమా, తప్పులు చేస్తామా అని భయపడి ఇంకా భయం ఉంది. సో కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు క్లియర్ ట్యాక్స్ కి వెళ్ళారు, అదే 100 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో మీకు తెలియదు ఏముంది, రిలయన్స్ వాళ్ళు వచ్చారంటే 100 బ్రేక్ డౌన్ చేసే రకాలు. కాబట్టి ఈ కేమెన్ సెడ్ ఐ విల్ డూ ఇట్ at 25 రూపీస్ ఆర్ 24 రూపీస్ స్ట్రాటజికలీ పెట్టుకున్నాడు. ఈ కెన్ ఫిల్ ఇట్. ఈ రోజు ఏంటంటే ఏజెంట్స్ అని వచ్చి, ఏజెంట్స్ ఏం చేస్తాయంటే నీ డేటాని రీడ్ చేసి అదే ఫీడ్ చేసేస్తారు. సో దే డోంట్ నీడ్ టు ఇంకర్ ఎనీ కాస్ట్. యాక్చువల్ అది ఫీడ్ చేసి రిటర్న్స్ ఫైల్ చేస్తే. వాట్ అబౌట్ సిఎస్ పని అంటే ఏం చెప్తారు సార్? మరి సిఏలకి ఇండివిజువల్ రిటర్న్స్ ఫైలింగ్ అనేది పోయిందండి. నేను వే బ్యాక్ మీరు అడిగితే 1998, 1999 till 2004 మీరు ఆశ్చర్యపోతారు. నాలాంటి వాడిని ఫిజికల్ గా జనాల దగ్గరికి వెళ్ళి, అది నీకు పాత భారతీయుడు సినిమాలో ఉండేది, 200 రూపాయలు ఇస్తే నేను ఫిజికల్ మాన్యువల్ గా ఫీడ్ చేసి ఆ ఫైల్ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి స్టాంప్ వేయించుకున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆ రోజుల నుంచి మనం ఆన్లైన్ ఫైలింగ్ వచ్చేసాం, ఆన్లైన్ ఫైలింగ్ నుంచి ఆటోమేటిక్ ఫైలింగ్ వచ్చేసాము. ఈ రోజు నీడ్ ఫర్ ఇండివిజువల్ స్కీమ్ నౌ. బట్ సిఏ ప్రొఫెషన్ ఉంటుందా వెళ్తుందా అనే క్వశ్చన్ చాలా మందికి వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐ బై ది గవర్నమెంట్, మోర్ బిజినెసెస్ విచ్ ఆర్ నాట్ ఫైలింగ్ రిటర్న్స్, దర్ ఆల్ స్టార్టెడ్ ఫైలింగ్ రిటర్న్స్. అంటే మీరు బిఫోర్ 2019 యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఓన్లీ 2 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. యాజ్ ఆన్ టుడే 11 crores పీపుల్ ఆర్ ఫైలింగ్. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో మీరు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ వినుంటే 49 crores ఆఫ్ ది పాపులేషన్ షుడ్ ఫైల్ ద రిటర్న్, దట్ ఈస్ అవర్ టార్గెట్ అని చెప్పారు. 49 crores ఆఫ్ పీపుల్ అంటే ఎంతమంది పెండింగ్ ఉన్నారు చూడండి. రెండోది, మొన్న సీఏలకు కూడా క్వశ్చన్ చేయటం వలన మొన్న రిజల్ట్స్ నిన్న ఐసీడబ్ల్యూ వాళ్ళు, అంతకుముందు సీఏ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 14,000 మంది సీఏల్ని పాస్ చేశారు. జనరల్ గా అంతమందిని పాస్ చేశారు. షోస్ దట్ దేర్ ఇస్ ఎ నీడ్. ఎక్కడ వచ్చిందంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ఆర్ఓసీలో లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ 132,000 కంపెనీలు రిజిస్టర్ అయ్యి 26,000 LLPs రిజిస్టర్ అయ్యి వీళ్ళందరూ కూడా ఆడిట్ రిక్వైర్మెంట్. సో ఇన్ని ఆడిట్లు ఎన్ని చేయాలంటే సీఏలకు ఆప్షన్ లేదు. అందుకనే ఇంతకు ముందు మాకు ట్యాక్స్ ఆడిట్ అని ఉండేది, మాక్సిమం 20 మించి చేయకూడదని ఒరిజినల్ కండిషన్. తర్వాత 40 చేశారు. నిన్న నోటిఫికేషన్ వచ్చింది 60 చేయొచ్చు సిఎల్ ట్యాక్స్ ఆడిట్స్ అని వచ్చాయి. అంటే వాల్యూమ్ పెరుగుతోంది, రిక్వైర్డ్ సప్లై లేదు. దే ఆర్ ఆస్కింగ్ మోర్ సిఎస్ టు కమ్ అండ్ డూ ద ఆడిట్. ఎందుకంటే దీనికి లిటిల్ బిట్ స్పెషలైజ్ స్కిల్ కావాలి. దో ద డిపెండెన్సీ ఆన్ సిస్టమ్ ఇస్ దేర్. As on today, you have to use some more human intelligence. For that, CAs are needed. Okay. So government is still dependent on the CAs, at least for audit is concerned, for next 5 to 10 years. Okay. CAs కి అయితే ప్రాబ్లం లేదు, క్లియర్ అండ్ కల్గా తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా వస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ డ్రివెన్ మోడ్లోకి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా. సో దీనివల్ల ఇప్పుడు జియోకి సంబంధించి ఎటువంటి ఇప్పుడు మోనోపోలీ ఏమైనా చేయబోతారంటారా? జియో, రిలయన్స్ అన్నిట్లో మొనోపోలీ అవుదాం అనుకుంది. బట్ ఇండియా యాజ్ ఎ కంట్రీ టు ద ఎక్స్టెంట్ ఆలిగోపోలీ అవుతుంది. అందుకంటే 2 players ఆర్ బికమింగ్ బిగ్గర్. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ
ఇండిగో, ఎయిర్ ఇండియా. ఇంతకుముందు స్పైస్ జెట్ ఉండేది, ఎయిర్ ఇండియా ఉంది. మీరు చూస్తే రెండు ఉంటున్నాయి. అవును. స్టీల్ లో చూస్తే 4 కంపెనీస్ ఉన్నాయి, సిమెంట్ లో చూస్తే 2-3 కంపెనీస్ ఉన్నాయి. కన్సల్టేషన్ అవుతున్నాయి. మీరు చూస్తుంటే ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ కూడా 4-5 ఉన్నారు. ఇప్పుడు 4 ఉన్నారు పెయింట్ ఇండస్ట్రీ. బిర్లా ఓపస్ ఒకటి ఉంది, మీరు ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, నెరలక్ పెయింట్స్, ఆల్ 4 ఆర్ లిస్టెడ్. బిర్లా ఓపస్ ఇస్ నాట్ లిస్టెడ్. చిన్న ప్లేయర్స్ బ్రతుకుతారా అంటే ఇలాంటి లార్జ్ ఇండస్ట్రీలో బ్రతకడం కష్టం అవుతుంది. బట్ అదర్ రెవెన్యూస్ ఆఫ్ బిజినెస్ హావ్ గాన్ అప్. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్స్ వెళ్ళాయి, వాళ్ళకి పెయింటింగ్ చాలా రిక్వైర్మెంట్ చేంజ్ అయ్యింది. ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ అవన్నీ. సో ఆపర్చునిటీస్ ఆర్ గ్రోయింగ్ అండి. బట్ వాట్ వీ సీ ఏంటంటే జియో రావడం వలన ఇంతకాలం ఇప్పుడు 10, 15, 20 స్టార్టప్స్ మెయిన్ రిటర్న్ ఫైల్ చేస్తాను వాళ్ళందరూ పడుకుంటారు. ఎందుకంటే వెన్ జియో వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా, మీరు అందరూ అబ్జర్వ్ చేశారు లేదో, జియోకి ముందర మొత్తం 16 to 18 క్యారియర్స్ ఉండేవాళ్ళు. 10 రూపాయలు, 5 రూపాయలు సిమ్ కార్డులు అమ్మేసి ఛార్జ్ చేసుకోండి అని. 5 రూపీస్ చోటా సిమ్, 10 రూపీస్ చోటా సిమ్ అని ఉండేది. మీకు గుర్తుందో లేదు? ఫ్రీ సిమ్ అది మొత్తం లేపేశాడు వాడు. అసలు ఆ సిమ్ రిక్వైర్మెంట్ లేకుండా లేపడేసాడు. ఇద్దరేమో ఎయిర్టెల్ ఆర్ జియో. ఇవన్నీ కూడా మంచి మంచి రివల్యూషన్స్ ఏమో కదా సార్, కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి. ఆ క్షణంకి ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అని క్వశ్చన్ మార్క్ వచ్చిందా? అసలు చూడండి, అప్పటికి ఇప్పటికి 2016 అరౌండ్ వచ్చింది మనకి. వీళ్ళిద్దరే ఆలుగోపల్లి 40% షేర్. అండ్ ఎయిర్టెల్ ఇస్ క్లియర్లీ ఏ విన్నర్. జియో, ఎందుకంటే ఎయిర్టెల్ వాస్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 18 years ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years దాటిపోయారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఆఫ్ టెలికామ్ ఇస్ మచ్ ఫార్దర్ బెటర్ దెన్ జియో, విచ్ కేమ్ ఇన్ 2017 trying to understand telecom but able to disrupt the market. Same thing will happen here also. They need to understand it is not so easy. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, సేల్స్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ నీడ్ అయితే ఉందని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది స్టాటిస్టిక్స్ ని బట్టి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. అట్ ద సేమ్ టైం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు రత్నాకర్ గారితో మాట్లాడొచ్చు అండ్ మీ డౌట్స్ కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.